ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేటప్పుడు అందరూ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందామా. పీరియడ్స్ మిస్ అవ్వకంటే ముందే తొందరపడి ఫాస్ట్గా టెస్ట్ చేసేస్తుంటారు. అప్పుడు కూడా ఫాల్స్ నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తుంటుంది. ఎక్కువగా నీళ్లు తాగేసి డైల్యూట్ యూరిన్తో టెస్ట్ చేసినప్పుడు కూడా ఫాల్స్ నెగిటివ్ రావచ్చు. ఎర్లీ మార్నింగ్ శాంపుల్తో మాత్రమే, కాన్సన్ట్రేటెడ్ యూరిన్తో మాత్రమే టెస్ట్ చేయండి. ఓకే, ఆ తర్వాత వాళ్ళు కిట్ చినిగిపోయిన వాటితోని, అంటే కిట్ ప్రాపర్గా స్టోర్ చేయని వాటితో కూడా టెస్ట్ చేసినప్పుడు ఫాల్స్ నెగిటివ్ అనేది వస్తుంటుంది. అలాగే కిట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా చదవకుండా చేసినప్పుడు కూడా నెగిటివ్ అనేది రావచ్చు. మనం యూరిన్ వేసిన తర్వాత కిట్పై ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎన్ని మినిట్స్ తర్వాత రీడ్ చేయాలో అప్పుడే రీడ్ చేయాలి. తొందరగా కానీ లేదా లేట్గా రీడ్ చేసినప్పుడు కూడా ఫాల్స్ నెగిటివ్స్ పాజిటివ్స్ రావచ్చు. జనరల్గా 3 to 5 మినిట్స్లో యూరిన్ వేసిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని వస్తుంది. అదే 10 మినిట్స్ తర్వాత రీడ్ చేసామనుకోండి, యూరిన్ ఎవాపరేట్ అయిపోయి ఎవాపరేషన్ లైస్ అంటాం. అంటే చాలా సెకండ్ లైన్ అనేది చాలా లైట్గా కనిపిస్తుంది. అది కూడా నెగిటివ్గానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కిట్ అనేది ప్రాపర్ టెంపరేచర్లో స్టోర్ చేయాలి. అంటే 2 degrees నుంచి 30 degrees మధ్యన స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా కిట్ని ఫ్రీజర్లో అనేది పెట్టకూడదు. సీల్డ్ పౌచ్లో ఉన్న కిట్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది మనము. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి ప్రాపర్గా టెస్ట్ చేసామనుకోండి, అప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివా నెగిటివ్ అనేది కరెక్ట్ రిజల్ట్ చూపిస్తుంది. సో షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే, థ్యాంక్ యూ.